ఆయన పేరు చెబితేనే ఒకప్పుడు అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయేది. 4 దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రభుత్వ వ్యవస్థలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఆయనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఈ పేరుకు భారతదేశ అంతర్గత భద్రత చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన ఒక బడి పంతులు అడవి బాట పట్టి ప్రభుత్వ వ్యవస్థలపై దండయాత్ర చేస్తే ఆ పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి ఈయనే ఒక ఉదాహరణ. దేశంలో మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్గా ఉన్న ఈయన తలపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కలిపి ఏకంగా 3.5 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించాయి. అయితే మార్చి 31 ఈ తేదీ నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సరిగ్గా ఆయన చెప్పిన ఆ లాస్ట్ డెడ్ లైన్ రేపటితో ముగియబోతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఎన్కౌంటర్లలో టాప్ లీడర్లు చనిపోవడంతో మిగిలిన సెంట్రల్ కమిటీ నేతలంతా తమ ఆయుధాలతో సహా పోలీసుల ముందు సరెండర్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు. కానీ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్ అయిన గణపతి ఆచూకీ మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? డెడ్ లైన్ ముగిసేలోపు పోలీసుల ముందు లొంగిపోతారా లేదా అజ్ఞాతంలోనే ఉండిపోతారా? ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ఆపరేషన్ ఏంటి? భారతదేశ అంతర్గత భద్రతా చరిత్రలో ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన ఘట్టం నడుస్తోంది. అడవిలో దళాలను నడిపించే మావోయిస్టు అగ్రనేతలు బతికుంటే లొంగిపోతున్నారు లేదా ఎన్కౌంటర్లలో ప్రాణాలు వదులుతున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో మావోయిస్టు పార్టీలో ఊహించని పరిణామాలు జరిగాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు అనేక వందల మంది మావోయిస్టులు నేలకొరిగారు. ముఖ్యంగా గణపతి తర్వాత జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న నంబాల కేశవరావు సైతం ఎన్కౌంటర్లో మృతి చెందడంతో పార్టీ నాయకత్వం పూర్తిగా పతనమైంది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా పెట్టిన మార్చి 31 డెడ్ లైన్ ముగియనుంది. మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న, తిప్పరి తిరుపతి లాంటి అగ్రనేతలంతా ఇప్పటికే ఆయుధాలతో సహా లొంగిపోయారు. అయితే సస్పెన్స్ అంతా గణపతి లొంగుబాటు మీదే ఉంది. భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమం ఒకప్పుడు ఎంతో మంది విద్యావంతులను, మేధావులను ఆకర్షించింది. భూస్వాముల ఆకృత్యాలు, పేదలపై జరుగుతున్న అణచివేతను చూసి రగిలిపోయిన ఎంతో మంది యువకులు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందన్న కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మి అడవి బాట పట్టారు. ఈ కోవలకే వస్తారు మావోయిస్టు అగ్రనేత గణపతి. ఆయన కేవలం ఒక సాధారణ నక్సలైట్ కాదు, ఒక అద్భుతమైన వ్యూహకర్త. ముక్కలు ముక్కలుగా ఉన్న విప్లవ పార్టీలన్నింటినీ ఏకం చేసి దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ ను విస్తరించిన మాస్టర్ మైండ్ ఆయనది. ఏళ్ల తరబడి పోలీసుల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను సైతం బురిడి కొట్టించి తన క్యాడర్ ను నడిపించిన దళపతి ఆయన. ఈ రోజు మనం వింటున్న ఏఓబి, బస్తర్, సుక్మా అడవుల్లో మావోయిస్టుల పట్టు పెరగడానికి ప్రధాన కారణం గణపతే. ముప్పాల లక్ష్మణరావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసంపై మక్కువతో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక కొంతకాలం పాటు కరీంనగర్ జిల్లాలోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేశారు. 1970లో తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భూస్వాముల ఆధిపత్యం, దొరల గడీల అరాచకాలు తారస్థాయిలో ఉండేవి. ఆ సమయంలోనే జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో జరిగిన రైతాంగ పోరాటాలు లక్ష్మణరావును తీవ్రంగా ఆలోచింపజేశాయి. ఎంతో మంది అమాయకులు రైతులు అణచివేతకు గురవ్వడం చూసి ఆయన రక్తం మరిగిపోయింది. ఆ సమయంలోనే ప్రముఖ నక్సల్ నేత కొండపల్లి సీతారామయ్య, ఎన్ఓసీ నేతల పరిచయంతో ఆయన టీచర్ వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి సాయుధ విప్లవకారుడిగా మారిపోయారు. అడవిలోకి వెళ్లాక ముప్పాళ్ల లక్ష్మణరావు పేరు కాస్త గణపతిగా మారిపోయింది. తనకున్న అపారమైన మేధస్సు, ఆర్గనైజింగ్ స్కిల్స్, చదువుకున్న జ్ఞానంతో పార్టీలో ఆయన వేగంగా ఎదిగారు. కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో నడిచే పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరిన గణపతి అనతి కాలంలోనే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీలో
కీలక సభ్యుడిగా మారారు. అయితే 1990 ప్రారంభంలో పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కొండపల్లి సీతారామయ్య వృద్ధాప్యం, కొన్ని నిర్ణయాల పట్ల క్యాడర్లో వ్యతిరేకత రావడంతో 1992లో పార్టీ పగ్గాలను గణపతి తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ ను సైనిక పరంగా, టెక్నికల్ గా అత్యంత పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు. పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ వ్యూహాత్మక దాడులకు ప్లాన్ చేసేవారు. గణపతి జీవితంలో, అలాగే భారతదేశ భద్రతా చరిత్రలో 2004వ సంవత్సరం అత్యంత కీలకమైనది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శాంతి చర్చలు విఫలమైన తర్వాత గణపతి ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాని తమ పీపుల్స్ వార్ గ్రూప్ తో విలీనం చేశారు. అలా ఏర్పడిందే ఇప్పటి సిపిఐ మావోయిస్టు పార్టీ. ఈ విలీనంతో మావోయిస్టులు దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ ను ఏర్పాటు చేసి ఒక భయంకరమైన సాయుధ శక్తిగా అవతరించారు. ఈ కొత్త పార్టీకి కూడా గణపతే జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అడవులు కేంద్రంగా దశాబ్దానికి పైగా పోలీసులపై, రాజకీయ నాయకులపై ఎన్నో దాడులకు ఆయన వ్యూహరచన చేశారు. దీంతో ఆయన తల మీద జాతీయ దర్యాప్తు సంస్థలు కోట్లాది రూపాయల రివార్డులను ప్రకటించాయి. ఎంతటి ఉక్కు మనిషైనా వయసుకు, కాలానికి తొలంచక తప్పదు. 2004 నుంచి 2018 వరకు పార్టీ బాస్ గా ఉన్న గణపతి దట్టమైన అడవుల్లో కఠినమైన జీవితం గడపడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. తీవ్రమైన ఆస్తమా, మోకాళ్ల నొప్పులు, మధుమేహం లాంటి వ్యాధులు చుట్టుముట్టడంతో 2018లో ఆయన స్వచ్ఛందంగా పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు బాధ్యతలు అప్పగించారు. పదవి నుంచి తప్పుకున్న ఆయన పోలీసులకు చిక్కకుండా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. మధ్యలో ఆయన లొంగిపోతున్నారని వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని తేలింది. అయితే వయసు మీద పట్టం, అడవుల్లో ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి, దానికి తోడు పోలీసుల నిర్బంధం తీవ్రం కావడంతో దళాలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయుధ మావోయిస్టుల రక్షణ నడుమ గణపతిని అడవి దాటించి నేపాల్ కు సురక్షితంగా తరలించినట్లు తెలుస్తోంది. నేపాల్ నుంచి కూడా ఆయన నాయకులకు మార్గ నిర్దేశం చేశారని సమాచారం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ కు వెళ్లారన్న బలమైన ప్రచారం ఇప్పుడు తెరపైకొచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారుల సమక్షంలో గణపతిని తిరిగి ఇండియాకు రప్పించి లొంగిపోయేలా ఒప్పించేందుకు చర్చలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో వరుస లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏపీకి చెందిన చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న కూడా లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ అధికారిక ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుతం కేవలం 7 మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. వారిలో అగ్రనేత గణపతి, ఆయన భార్య జోడె రత్నబాయి, సికింద్రాబాద్ కు చెందిన వార్తా శేఖర్, హనుమకొండకు చెందిన పసునూరి నరహరి, సిద్దిపేటకు చెందిన రంగబోయిన భాగ్య, హైదరాబాద్ కు చెందిన నక్క సుశీల, భద్రాద్రి జిల్లాకు చెందిన కుంజం ఇడ్మల్ ఉన్నారు. వీరంతా రేపటి డెడ్ లైన్ లోపు లొంగిపోతే అధికారికంగా మావోయిస్టులు లేని తెలంగాణ రాష్ట్రంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం ముందు ఒక కొత్త ప్రపోజల్ ఉంచారు. తాము ఇకపై సాయుధ పోరాటాన్ని వీడి జనంలో ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా పోరాడుతామని ప్రతిపాదించారు. అందుకోసం ముందుగా సిపిఐ మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ బ్యాన్ ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్న క్యాడర్ మొత్తం బయటకొచ్చి ఒక కొత్త రాజకీయ పార్టీగా అవతరించి డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. నిషేధం ఎత్తివేస్తే ఎన్కౌంటర్ల భయం ఉండదని వారు భావిస్తున్నారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట మిగిలిన నేతలంతా లొంగిపోయే అవకాశం ఉందని, దీనికోసం కేంద్రం నుంచి 2 స్పెషల్ ఆఫీసర్లు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం గనక పార్టీపై నిషేధం ఎత్తివేస్తే మావోయిస్టులు రాజకీయ నాయకులుగా మారి ప్రజా సమస్యలపై చట్టసభల్లో పోరాడే ఒక సరికొత్త చరిత్రకు నాంది అవుతుంది. రేపు గణపతి లొంగుబాటుపై రాబోయే అప్డేట్ కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.